ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనం ఉంటుండగా ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రార్థన పూర్వకంగా మనల్ని మనం సిద్ధపరచుకుందామండి. లెట్ us ప్రిపేర్ అవర్ హార్ట్స్ టు రిసీవ్ హిస్ వర్డ్. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయమున మేమందరము కూడా సంఘముగా కలిసి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు, స్తోత్రాలు. గత 4 నెలలు కూడా ప్రభువా మాతో కూడా ఉండి మీ కృపాక్షేమంలో భద్రపరిచి నడిపిస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన నెల మే మాసంలో మొదటి ఆదివారము మేమందరము కూడా ప్రభువా నీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉండగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బలమైన మాటల చేత నింపి మా జీవితాలు మార్చుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో మనం గమనించే విషయం ఏంటంటే, సమ్ ఆఫ్ ద గ్రేట్ లెసన్స్ ఇన్ లైఫ్ ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్. అంతే కదండి. మనము ఊహించని వ్యక్తుల నుండి జీవితంలో కొన్ని గొప్ప పాఠాలు మనం నేర్చుకుంటాం. ఈరోజు అటువంటి ఒక వ్యక్తి గురించే మనము చూసుకోబోతూ ఉన్నాం ప్రేమన దేవుని బిడ్డలారా. ఈ ఊహించని వ్యక్తి ఎవరు అంటే అరిమతయ యోసేఫు, జోసెఫ్ ఆఫ్ అరిమతయ. జోసెఫ్ ఆఫ్ అరిమతయ అనగానే చాలామందికి మైండ్లో ఎక్కడో విన్నానే అనేటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. కొంతమందికి బహుశా తెలుసు, కానీ కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో యోసేఫ్ అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆదికాండము నుండే యోసేఫ్ అనే మాట మనం వింటాం. కాబట్టి టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ జోసెఫ్ ఆఫ్ అరిమతయ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యము కలిగించే విషయం ఏంటంటే 4 సువార్తలలో కూడా ఈ వ్యక్తి గురించి రాయబడి ఉంటున్నది. ఏ వ్యక్తి గురించి అయినా, ఏ విషయము గురించి అయినా బైబిల్లో ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు మెన్షన్ చేయబడింది అంటే దెర్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దట్. అటువంటిది 4 సువార్తలలో 4 సార్లు ఈ వ్యక్తి గురించి రాయబడిందంటే మనకు తప్పనిసరిగా నేర్చుకోవడానికి ఏదో ఉంది అనే విషయాన్ని మనం ఈరోజు గ్రహించాలి. సో ఐ వాంట్ టు బ్రింగ్ బిఫోర్ యూ దిస్ పర్సన్, ది జోసెఫ్ ఆఫ్ అరిమతయ. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం అనేకమైన సార్లు సిలువ గురించి ధ్యానించుకుంటాము, యేసుక్రీస్తు పునరుత్థానం గురించి ధ్యానించుకుంటాం. అంతే కదండి. వి మెడిటేట్ అపాన్ ద క్రాస్, వి సెలబ్రేట్ ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్, బట్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటి మధ్యలో ఏదో జరిగింది. ఏం జరిగింది అంటే అక్కడ సీన్లో అరిమతయ యోసేఫ్ వస్తాడు. హీ అపియర్స్ ఇన్ ద సీన్ దేర్. ఏం చేస్తాడు ఈ యోసేఫ్? వచ్చి పిలాతు దగ్గర పర్మిషన్స్ తీసుకొని యేసుక్రీస్తు శరీరమును తీసుకొని మరి దానంతా కూడా ప్రిపేర్ చేసి తన స్వంత సమాధిలో, అనగా తన కొరకు కట్టించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ఒక శరీరమును, దేహమును పెట్టి ఆయన రాయిని దొర్లించి వెళ్ళిపోతాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, దిస్ ఈజ్ వాట్ బైబిల్ స్పీక్స్ అబౌట్ జోసెఫ్ ఆఫ్ అరిమతయ ఇన్ ఆల్ ద 4 గాస్పల్స్ కదండి. సో అక్కడ అలా వస్తాడు, ఆ పని జరిగిస్తాడు, వెళ్ళిపోతాడు. అగైన్ హీ డజంట్ అపియర్ ఎనీవేర్ ఇన్ ద హిస్టరీ, ఎనీవేర్ ఇన్ ద స్క్రిప్చర్స్. కానీ ఈరోజు మనము ఆ స్క్రిప్చర్స్ అన్నిటినీ కూడా మనం చూడడానికి ప్రయత్నిద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దిస్ మ్యాన్ జోసెఫ్ ఆఫ్ అరిమతయ ప్లేడ్ సచ్ అ కీ రోల్. ఈ చిన్న పని చేయడం వల్ల ఎంతో ఇంపార్టెంట్ రోల్ తను ప్లే చేశాడు. అది మనకు అర్థం కావాలి ప్రేమన దేవుని బిడ్డలారా. ఏముంది, ఒక చనిపోయిన వ్యక్తి శరీరంను పాతి పెట్టడం పెద్ద విషయమా అని మీకు అనిపించవచ్చు. బట్ టుడే వీ నీడ్ టు అండర్స్టాండ్, ఎవ్రీ టైమ్ యు సీ ద ఎంప్టీ టూంబ్, ఆ ఖాళీ సమాధిని చూసిన ప్రతిసారి కూడా మనకు గొప్ప నిరీక్షణ కలుగుతుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, నా రక్షకుడు, నా సేవియర్, నా యేసుక్రీస్తు ఆ సమాధిలో లేడు. హల్లెలూయా. ఆయన మరణంను జయించి తిరిగి లేచాడు. ఆ ఖాళీ సమాధిని చూసిన ప్రతిసారి కూడా మనకు ఒక గొప్ప నిరీక్షణ కలుగుతుంది. నా రక్షకుడు సజీవుడని. నాకు కలిగే నిరీక్షణ ఏంటంటే, నా రక్షకుడు మరణమును జయించాడు. ఆ ఖాళీ సమాధిని చూసిన ప్రతిసారి మనకు గుర్తొచ్చే మాట అంటే, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మై సేవియర్ హ్యాస్ రిజన్ అండ్ హీ హాజ్ గెయిన్డ్ విక్టరీ ఓవర్ డెత్ అండ్ డెత్ హ్యాస్ నో పవర్ ఓవర్ మీ.
అంతే కదండి. ఆ ఖాళీ సమాధి చూసిన ప్రతిసారి ఈ మాటలు మనకు గుర్తొస్తాయి, ఈ నిరీక్షణ మనకు కలుగుతుంది. కానీ ఆ ఖాళీ సమాధి ఎవరిది అంటే అరిమతయ యోసెఫ్. హూ ఆఫర్డ్ ద టూంబ్? దట్ వాజ్ జోసెఫ్ ఆఫ్ అరిమతయ. మీరు ఆలోచించండి ప్రేమన దేవుని బిడ్డలారా, ఒకవేళ అరిమతయ యోసెఫ్ ఈ పని చేయకపోయి ఉంటే ఆ రోజులలో జరిగే పని ఏంటంటే, ఎవరినైతే సిలువ వేస్తారో, ఆ రోజు ఎవరినైతే సిలువ వేసి వారందరూ చనిపోయారో వారి శరీరములు తీసుకొని ఒక గుంతలో వేసేవాళ్ళంట. దే వుడ్ జస్ట్ డంప్ దెమ్ ఇన్ అ పిట్. ఎన్ని బాడీస్ ఉన్నాయో ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ కూడా ఒక పిట్లో వేసేవారు. ఎటువంటి ఒక బరియల్ అనేటువంటిది జరిగేది కాదు వాళ్ళకు. సో యేసుక్రీస్తు వారు వారిని ఒక గుంతలో వేసినా లేదా సమాధిలో పెట్టినా కూడా ఆయనైతే లేచేవాడు తప్పనిసరిగా. కానీ ఎవరికి తెలిసేది? యు అండర్స్టాండ్ మై పాయింట్? ఎవరికి తెలీదు. ఒక గుంతలో అన్ని బాడీస్తో పాటు ఆయన బాడీ వేసి ఉంటే ఆయన తిరిగి లేచాడంటే ఎవరికి తెలుస్తుంది? కానీ ఈరోజు ఆ ఖాళీ సమాధి చూడటం వల్ల ఈ రోజుకి కూడా ఖాళీ సమాధి ఉంది ప్రేమన దేవుని బిడ్డలారా. అది చూసిన ప్రతిసారి మనకు ఒక నిరీక్షణ కలుగుతున్నది. ఆ సమాధిని ఇచ్చిందే ది అరిమతయ యోసెఫ్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ హీ ప్లేడ్ అ వైటల్ రోల్, వెరీ కీ రోల్. ఆ ప్రాంతంలో వారు అలా చేసేవారు కాబట్టి అక్కడ ఎన్నో ఎముకలు ఉంటాయి. అందుకనే ఆ ప్లేస్ను ప్లేస్ ఆఫ్ స్కల్ అని కూడా అంటారనమాట. కల్వరి అంటే కాల్వేరియా, బోన్స్ అన్నమాట. సో కల్వరి కొండ అంటాం కదండి, కల్వేరియా ఇంగ్లీష్లో, అనగా బోన్స్. సో వాళ్ళు సాధారణంగా సిలువ వేసిన వారందరినీ కూడా అక్కడ పడేసేవాళ్ళు బాడీస్ను. కానీ యేసుక్రీస్తు విషయంలో అలా జరగల. అలా అరిమతయ యోసెఫ్ జరగనివ్వాల. తను వెళ్ళి తను పర్మిషన్స్ తీసుకొని ఆ బాడీని తీసుకెళ్ళి తన సమాధిలో తను పెట్టాడండి. ఆ తర్వాత జరిగిన విషయం మనకు తెలుసు. యేసుక్రీస్తు వారు లేచారు, ఆ సమాధి తెరవబడి ఉంది. 2000 సంవత్సరాలైనా కూడా ఈవెన్ టుడే వి సీ ద ఎంప్టీ టూంబ్ దేర్, వన్ అండ్ ఓన్లీ ఎంప్టీ టూంబ్ ఇన్ ద హోల్ వరల్డ్. హల్లెలూయా. అటువంటి కీ రోల్ ప్రేమన దేవుని బిడ్డలారా ఈ యోసేఫ్ చేసి ఉంటున్నాడు. తన గురించి ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. 4 సువార్తలలో కూడా తన గురించి మనం చదువుకుందామండి. 3-4 వచనాలు ఉన్నాయండి. అవి చదువుకుంటూ ఉండగా తన ఒక క్యారెక్టర్ ఏంటో మనకు అర్థమవుతుంది. సో ముందుగా మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 57 నుంచి 60 వరకు మనం చదువుకుందామండి. గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 27 వర్సెస్ బిగినింగ్ ఫ్రమ్ 57 ఆన్వర్డ్స్ టిల్ 60. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అతనికి కప్పగింపనాజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునొద్దకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను. మగ్దలేనే మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. ఈ వాక్య భాగాలు చదువుకుంటుండగా ప్రేమన దేవుని బిడ్డలారా ఒక్కొక్క మరి క్యారెక్టర్ మనకు బయటపడుతూ ఉన్నది. 4 సువార్తలలో కూడా కామన్గా ఉండే విషయం ఏంటంటే, అరిమతయ యోసెఫ్ వస్తాడు, పర్మిషన్స్ తీసుకుంటాడు. పర్మిషన్ తీసుకున్న తర్వాత తనే యేసుక్రీస్తు బాడీని సిలువ నుండి తీస్తాడు, తనే యేసుక్రీస్తు బాడీని ప్రిపేర్ చేస్తాడు, నారబట్టతో తనే చుట్టుతాడు, తనే బాడీని తీసుకెళ్ళి సమాధిలో పెడతాడు, తనే ఆ బండను కూడా దొర్లిస్తాడు. హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ బై హిమ్సెల్ఫ్. ఈ విషయాలు 4 సువార్తలలో కూడా కామన్గా ఉంది. కానీ కొన్ని వేరే విషయాలు ఒక్కొక్క సువార్త సపరేట్గా చెప్తున్నది. ఇక్కడ మనకు కనిపించే ఒక విషయం ఏంటంటే, హీ వాజ్ అ రిచ్ మ్యాన్. ఉందండి, ధనవంతుడైన యోసేఫు. Gospel according to Matthew talks about his richness even before mentioning his name. ఎందుకో తెలుసా? మత్తయి he was a tax collector కదండి. సో he is focusing on the richness. తను ఏమంటున్నాడు ఇంగ్లీష్ బైబిల్లో, as evening approached there came a rich man from Arimathea named Joseph. ముందుగా తను రిచ్ మ్యాన్ అనే విషయాన్ని చూపిస్తున్నాడు అనమాట. తన ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ క్యారెక్టర్ ఏంటంటే he was a rich man. ప్రేమన దేవుని బిడ్డలారా, రిచ్ పీపుల్, రిచ్ పర్సన్, ధనవంతుల గురించి సాధారణంగా ఉండేటువంటి ఒక కామన్ ఒపీనియన్ ఏంటంటే దే ఆర్ నాట్ గాడ్లీ పీపుల్. సాధారణంగా, అందరూ కాదండి, సాధారణంగా కదండి, అందరికీ ఉండేటువంటి ఒక కామన్ ఒపీనియన్ ఏంటంటే రిచ్ పీపుల్ ఆర్ నాట్ సో గాడ్లీ పీపుల్. ఎందుకు? వారికి సాధారణంగా మనీ ఈజ్ ద ప్రయారిటీ. దే లవ్ మనీ,
దే సర్వ్ మనీ, దే ఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ మనీ, దే ఆర్ యూజువల్లీ ప్రాఫిట్ సీకర్స్ అండ్ దే ఆర్ సెల్ఫిష్ పీపుల్. కానీ అందరి గురించి నేను చెప్పట్లా. నాట్ ఆల్ రిచ్ పీపుల్ ఆర్ లైక్ దట్, సమ్ రిచ్ పీపుల్ ఆర్ లైక్ దట్. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 24వ వచనంలో ధనవంతుల గురించి ఒక బలమైన మాట చెప్పాడండి. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 24వ వచనం. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు స్వయం అంటున్నారు, ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టం. He didn't say it is impossible, but he said it is very difficult. ఎందుకు? Rich person has different values and priorities usually. But here we see this rich man is something different. ఈ అరిమతయ యోసేఫ్ ప్రేమన దేవుని బిడ్డలారా, ధనవంతుడైనప్పటికీ కూడా అందరి వలె లేడు. అందుకనే అంటున్నాను, he was an unexpected person. ఊహించని విధంగా ఒక వ్యక్తిగా ఉంటున్నాడు తను. Though he was rich, he had right values. That is his first character. తన మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటంటే, he was a rich person with right values. Rich person with right values. That is a character ప్రేమన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా, యూజువల్గా రిచ్ పర్సన్స్ విల్ హ్యావ్ వరల్డ్లీ వాల్యూస్. దే ఆర్ ప్రాఫిట్ సీకర్స్. నేను ఇది చేస్తే నాకేమొస్తుంది, నేను ఈ పని చేస్తే నాకేంటి లాభము, అలా ఆలోచించే వాళ్ళే సాధారణంగా ధనవంతులు. కానీ ఈ ధనవంతుడు, అరిమతయ యోసేఫ్ అనేటువంటి ఈ ధనవంతుడు కాస్త వేరేగా ఉన్నాడు ప్రేమన దేవుని బిడ్డలారా. హీ వాజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిచ్ పర్సన్. హీ వాజ్ అ రిచ్ మ్యాన్ విత్ రైట్ వాల్యూస్. తనలో చూసేటువంటి మనము రెండవ క్యారెక్టర్ మనం చూద్దాము. మార్క్ రాసిన సువార్త 15వ అధ్యాయము 43 నుంచి 46 వరకు చదువుదామండి. మార్క్ రాసిన సువార్త 15వ అధ్యాయము 43 నుంచి 46. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై ఒక సభ్యుడై చదమ్మ. దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయినా అని అతన్ని అడిగాను. శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమును అప్పగించెను. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించిన సమాధి యందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునొద్దకు రాయి పొర్లించి ఆయనే దొర్లించాడంట. అంతా కూడా ఆయనే చేశాడు కదండి. అయితే ఇక్కడ మనం చూసేటువంటి రెండవ పాయింట్ ఏంటంటే, హీ వాజ్ అ రెస్పెక్టెడ్ పర్సన్. దేవుని వాక్యం ఏమంటుందండి? హీ వాజ్ అ ప్రామినెంట్ మ్యాన్ ఇన్ ద కౌన్సిల్. అనగా సన్హద్రిన్ అనేటువంటి ఒక రిలీజియస్ కౌన్సిల్ ఆ రోజులలో ఉండేదండి. మతపరమైన ఒక కౌన్సిల్, ఒక కమిటీ. అందులో 70 మంది ఉండేవాళ్ళు, 70 పీపుల్. ఈ 70 పీపుల్లో ఒక వ్యక్తి ఈ ఒక్క అరిమతయ యోసేఫు. 70 మంది కౌన్సిల్లో ప్రేమన దేవుని బిడ్డలారా, అందరూ కూడా సాధారణంగా ప్రజల నుండి రెస్పెక్ట్ను డిమాండ్ చేసేవాళ్ళు. వాళ్ళు అంటే, మీరు నన్ను రెస్పెక్ట్ చేయాలి, నేను సన్హద్రిన్లో ఒక ప్రామినెంట్ వ్యక్తిని అని చెప్పి కమాండ్ చేసేవాళ్ళు, రెస్పెక్ట్ను డిమాండ్ చేసేవాళ్ళు. బట్ దిస్ మ్యాన్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. హీ ఎర్న్డ్ రెస్పెక్ట్. తన మంచితనాన్ని బట్టి రెస్పెక్ట్ను ఎర్న్ చేశాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, హీ వాజ్ అ ప్రామినెంట్ రెస్పెక్టెడ్ మ్యాన్ ఇన్ ద కౌన్సిల్. సో నంబర్ 1, హీ వాజ్ అ రిచ్ మ్యాన్ విత్ రైట్ వాల్యూస్. నంబర్ 2, హీ వాజ్ అ రెస్పెక్టెడ్ మ్యాన్ ఇన్ ద సొసైటీ. రెస్పెక్టెడ్ మ్యాన్. అదేదో తన పొజిషన్ను బట్టి వచ్చిన రెస్పెక్ట్ కాదు, తన డబ్బును బట్టి వచ్చిన రెస్పెక్ట్ కాదు, తనేదో అధికారము చెలాయించి వచ్చిన రెస్పెక్ట్ కాదు, కమాండ్ చేసి తెచ్చుకున్న రెస్పెక్ట్ కాదు. ఇట్ వాజ్ అ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ హిస్ రైట్ లివింగ్, రైట్ వాల్యూస్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, నా ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ రెస్పెక్టెడ్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ, ఇన్ ద సొసైటీ, ఇన్ ద ప్లేస్ వేర్ యూ వర్క్, అట్ యువర్ స్కూల్ ప్లేస్, అట్ యువర్ స్టడీ ప్లేస్? మీకు జెన్యున్గా రెస్పెక్ట్ వస్తుందా? మీరు కమాండ్ చేస్తున్నారా? అంటే బలవంతంగా రెస్పెక్ట్ను తెచ్చుకుంటున్నారా? లేదా నిజంగా జెన్యున్గా ఆ రెస్పెక్ట్ను మీరు సంపాదించుకుంటున్నారా? మనం ఎటువంటి వారిగా ఉండాలి?
మనం బలవంతంగా గౌరవాన్ని తెచ్చుకునే వారిగా ఉండకూడదండి. మన రైట్ లివింగ్ను బట్టి, మనము జీవించే విధానాన్ని బట్టి మన చుట్టూన్న ప్రజలు మనల్ని ఏం చేయాలి? గౌరవించాలి. హల్లెలూయా. హీ వాజ్ అ రిచ్ మ్యాన్ విత్ రైట్ వాల్యూస్. హీ వాజ్ అ రెస్పెక్టెడ్ మ్యాన్. మూడవది మనం చూస్తున్నాము, తను కౌన్సిల్లో ఉన్నాడు కాబట్టి ఆ కౌన్సిల్, ఆ సన్హద్రిన్లో ఉండేవారు అందరూ కూడా దే వర్ రిలీజియస్ పీపుల్. సో హీ వాజ్ అ రిలీజియస్ మ్యాన్ ఆల్సో. ఈజీ టు రిమెంబర్ కదండి. ఆర్ రిచ్ మ్యాన్ విత్ రైట్ వాల్యూస్, రెస్పెక్టెడ్ పర్సన్, హీ వాజ్ అ రిలీజియస్ పర్సన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మతపరంగా కూడా మనం కరెక్ట్గా ఉండాలండి. రిలీజియస్ పర్సన్స్ ఏం చేస్తారు? సాధారణంగా వాళ్ళు దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన ధర్మశాస్త్రమును కరెక్ట్గా పాటించడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు, అంతే కదండి. దే ఫాలో స్ట్రిక్ట్లీ ద లాస్ అండ్ రూల్స్ గివన్ బై గాడ్. ఈ 70 మంది ఎవరైతే ఉన్నారో వారి పని అదే. దే వర్ రిలీజియస్ గ్రూప్ హూ వర్ వెరీ రిలీజియస్ ఇన్ ఫాలోయింగ్ ద లాస్ అండ్ రూల్స్ ఆఫ్ గాడ్. అయితే ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ రిలీజన్ అనేటువంటిది అవుట్వర్డ్కి సంబంధించింది, బాహ్యంగా ఉండేటువంటిది అనమాట. అంటే అందరికీ కనిపించేది. వారు ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించాలన్నా బాహ్యంగా అర్పించేవాళ్ళు, ప్రార్థించాలన్నా ప్రార్థించేవాళ్ళు. ఇదంతా కూడా బాహ్యమైనది కదండి, అందరికీ కనిపించే. అది కూడా ఇంపార్టెంటే. అవుట్వర్డ్లీ కూడా మనము రైట్గా ఉండాలి, గాడ్లీగా ఉండాలి. అయితే నాలుగవది ఏంటంటే, హీ వాజ్ ఆల్సో అ రైచియస్ మ్యాన్. అర్థమవుతుందండి అందరికీ? హీ వాజ్ అ రిచ్ మ్యాన్ విత్ రైట్ వాల్యూస్, హీ వాజ్ అ రెస్పెక్టెడ్ మ్యాన్, హీ వాజ్ అ రిలీజియస్ మ్యాన్, హీ వాజ్ ఆల్సో అ రైచియస్ మ్యాన్. రిలీజియస్కు రైచియస్కు తేడా ఉంది ప్రేమన దేవుని బిడ్డలారా. అంటే మతపరంగా కరెక్ట్గా ఉండడం కూడా కరెక్టే, ఇంపార్టెంటే. అలాగే నీతిమంతునిగా ఉండడం కూడా ఇంపార్టెంటే. రైచియస్నెస్ ఈజ్ సంథింగ్ టు డూ విత్ యువర్ ఇన్వర్డ్నెస్. నేను ఇందాక చెప్పాను కదండి, రిలీజియాసిటీ ఈజ్ అవుట్వర్డ్, రైచియస్నెస్ ఈజ్ ఇన్వర్డ్. అంటే మనము లోపల బయట రెండు రకాలుగా మనం ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. చాలామంది ప్రేమన దేవుని బిడ్డలారా, దే ఆర్ ఓన్లీ రిలీజియస్, దే ఆర్ నాట్ రైచియస్. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే బయట చూపించుకునే విషయంలో చాలా రిలీజియస్గా, చాలా గాడ్లీగా మనం ఉంటాం. చర్చ్కి రాగానే మన బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది, అంతే కదండి. ఒక ఫెలోషిప్కు రాగానే మన వాల్యూమ్ లో అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అది అవుట్వర్డ్, విచ్ ఇస్ గుడ్, యా. కానీ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు బి రైచియస్, అండ్ రైచియస్నెస్ ఈజ్ ఇన్వర్డ్. నీతిమంతులుగా మనం జీవించాలి. ఎవ్వరూ చూడకపోయినా నువ్వు కరెక్ట్గా జీవించాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? సో దిస్ మ్యాన్ వాజ్ బోత్. హీ వాజ్ రైచియస్, హీ వాజ్ రిలీజియస్. ఎందుకు ఆ మాట ఎక్కడుంది మనం చూద్దామండి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 50 నుంచి 53. నేను 4 సువార్తలు కూడా చదివిస్తున్నాను తన గురించి. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 50 నుంచి 53. అరిమతేయను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడును. చూసారా? హీ వాజ్ అ గుడ్ మ్యాన్, హీ వాజ్ అప్రైట్ మ్యాన్, అనగా హీ వాజ్ అ రైచియస్ మ్యాన్. చదువు. నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక. అంటే దాని అర్థం ఏంటి? ఈ 70 మంది ఉన్నారు కదండి సన్హద్రిన్లో. 70 మందిలో 2 ఉన్నారండి. ఒకడు అరిమతయ యోసేఫు, ఇంకొకడు ఎవరు? నికోడిమస్. నికోదేం గురించి గుర్తుందా మీకు? ఒకసారి రాత్రి వేళ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అడుగుతాడనమాట ఒక ప్రశ్న. ఏంటి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి? సో ఈ సన్హద్రిన్లో ప్రేమన దేవుని బిడ్డలారా, 70 మంది ఈ జనాలలో 2 మాత్రము యేసుక్రీస్తును నమ్ముకున్నారు, ప్రేమించారు, వెంబడించారు. అండ్ దే వర్ సీక్రెట్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. అండ్ వన్ వాజ్ దిస్ జోసెఫ్ ఆఫ్ అరిమతయ. ఈ 70 మందిలో 68 మంది యేసుక్రీస్తును ద్వేషించారు, దూషించారు, నిందలు వేశారు. వాళ్ళు నమ్మలేదు. ఇన్ఫ్యాక్ట్ దే గాట్ హిమ్ అరెస్టెడ్, దే గాట్ హిమ్ క్రూసిఫైడ్. దాంట్లో వాళ్ళ పాత్ర ఉంది, సన్హద్రిన్ పాత్ర ఉంది. దాని గురించి ఇక్కడ రాయబడుతుంది. ఏమని రాస్తూ ఉన్నారు? వారి యొక్క ఆలోచనకు, వారి యొక్క నిర్ణయాలకు ఈయన ఏం చేయలేదంట? సమ్మతించలేదు. హీ డిడ్ నాట్ కన్సెంట్ టు దేర్ ఐడియాస్ అండ్ టు దేర్ డిసిషన్స్.
అంటే ఏంటి? హీ వాజ్ అ రెసిస్టెంట్ పర్సన్ టు రాంగ్ ఐడియాస్ అండ్ రాంగ్ డిసిషన్స్. మరొక క్యారెక్టర్ తన గురించి, హీ వాజ్ అ రెసిస్టెంట్ పర్సన్ టు రాంగ్ ఐడియాస్ అండ్ రాంగ్ డిసిషన్స్. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము ఉండేటువంటి కుటుంబంలోనే కానీ, పనిచేసే ఆఫీస్లోనే కానీ, జీవించేటువంటి సమాజంలోనే కానీ, మన చుట్టూ కూడా చాలామంది ఎట్లా ఉంటారంటే కొన్నిసార్లు రాంగ్ ఐడియాస్, రాంగ్ డిసిషన్స్ లేదా రాంగ్ కాన్సెప్ట్స్ వాళ్ళు కలిగి ఉంటారు. మనం ఏం చేస్తామంటే సాధారణంగా ఎందుకు, మనకు తెలుసు అది తప్పని, మనకు తెలుసు అది తప్పని, ఎందుకు ఊరికే వ్యతిరేకించాలి, ఎందుకు రెసిస్ట్ చేయాలి, ఎందుకు నేను ప్రొటెస్ట్ చేయాలి, గుంపులో కలిసిపోతే అయిపోతుంది కదా, ఎంతమందికి అర్థమవుతుందండి అని చెప్పేసి మనకు మనసులో మనం దానికి ఒప్పుకోకపోయినా వాళ్ళతో కలిసిపోతాం మనం. బట్ దిస్ మ్యాన్ వాజ్ నాట్ లైక్ దట్. హీ వాజ్ అ రెసిస్టెంట్ పర్సన్ టు రాంగ్ ఐడియాస్ అండ్ రాంగ్ డిసిషన్స్. ఇది తప్పంటే తప్పే, మెజారిటీ దీనిని కరెక్ట్ అని నమ్మినా కూడా తప్పును నేను కరెక్ట్ అని చెప్పను అనేటువంటి వ్యక్తి అరిమతయ యోసేఫ్. ఎంతమందికి అర్థమవుతుందండి? 100 మంది ఒక తప్పును కరెక్ట్ అని చెప్పాలి అని ప్రయత్నించినా కూడా, ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు స్టాండ్ అగేన్స్ట్ దెమ్, ఐ విల్ రెసిస్ట్. అటువంటి వ్యక్తి అరిమతయ యోసేఫ్. ఎంతమందిలో అటువంటి మనస్తత్వం ఉంటుందండి? హౌ మెనీ ఆఫ్ us హ్యావ్ దట్ మైండ్ సెట్? ఆ రెసిస్ట్ చేసే మైండ్ సెట్ మనలో ఉండదు. మనం ఏం చేస్తామంటే ఫ్లెక్సిబుల్ అనమాట. ఫ్లెక్సిబుల్, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళలాగా ఉంటాము, ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళలాగా ఉండడానికి ప్రయత్నిస్తాము, అందరితో సమాధానంగా ఉండడానికి మనము. దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సమాధానంగా ఉండంటే కొట్లాడని కాదు. వెన్ యూ హ్యావ్ టు సే దిస్ ఇస్ రాంగ్, యూ హ్యావ్ టు టేక్ ద స్టాండ్. ఇది తప్పు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు స్టాండ్ తీసుకోవాలి, నువ్వు రెసిస్ట్ చేయాలి. అరే 100 మంది చెప్తున్నారు కదా, నువ్వు ఒక్కడు ఏంటి గొప్ప, నీదేంటి అసలు అంటే అంతే నిలబడాల. దట్ ఈస్ ద ట్రూ హార్ట్ ఆఫ్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్. అందుకనే కదా దేవుని వాక్యం అంటుంది, యు ఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ లోక సంబంధులము కాము. ఈ లోకమంతా కూడా ఒక దారిన వెళ్తుంటే ఇది నా దారి కాదు. ఈ లోకమంతా కూడా ఒక విషయాన్ని నమ్ముతుంటే ఇది నా విశ్వాసం కాదు. హల్లెలూయా. అలా నిలబడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆఫ్ జోసెఫ్ ఆఫ్ అరిమతయ. ఎన్ని చూసుకున్నామండి ఇంతవరకు? నంబర్ 1, హీ వాజ్ అ రిచ్ మ్యాన్ విత్ రైట్ వాల్యూస్. ధనవంతుడే కానీ కరెక్ట్ వాల్యూస్ కలిగి ఉన్న వ్యక్తి. రెండవది, హీ వాజ్ అ రెస్పెక్టెడ్ పర్సన్. హీ ఎర్న్డ్ రెస్పెక్ట్. హీ డిడ్ నాట్ కమాండ్, హీ డిడ్ నాట్ డిమాండ్. హీ ఎర్న్డ్ రెస్పెక్ట్. గౌరవంను సంపాదించుకున్న వ్యక్తి. మూడవది, హీ వాజ్ అ రైచియస్ పర్సన్. నాలుగవది, హీ వాజ్ అ రిలీజియస్ పర్సన్. హీ వాజ్ బోత్ రిలీజియస్, రైచియస్. ఐదవది, హీ వాజ్ అ రెసిస్టెంట్ పర్సన్ టు రాంగ్ ఐడియాస్, రాంగ్ వాల్యూస్. ఆరవది, ప్రేమన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నామండి, తను దేని కొరకు ఎదురు చూస్తున్నాడంట? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేటువంటి. హీ వాజ్ అ కింగ్డమ్ సీకర్. 6th one, హీ వాజ్ అ కింగ్డమ్ సీకర్. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము ఎవరి గురించైనా ఎవరి కొరకైనా ఎప్పుడు ఎదురు చూస్తామంటే మనం ఎంతో వారి కొరకు డెస్పరేట్గా ఉంటేనే ఎదురు చూస్తాం. మనం వాళ్ళని ప్రేమిస్తేనే మనం వాళ్ళని వారి కొరకు ఎదురు చూస్తాం. ఉదాహరణకు హాస్టల్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు. పేరెంట్స్ ఎదురు చూస్తారు కదండి, ఎప్పుడు హాలిడేస్ వస్తాయి, నా కుమారుడు ఎప్పుడు వస్తాడు, నా కుమార్తె ఎప్పుడు వస్తుంది. లేదా హాస్టల్లో ఉన్న పిల్లలు ఎప్పుడు మమ్మీ వస్తుంది, ఎప్పుడు డాడీ వచ్చి విజిట్ చేస్తారు. వై? బికాజ్ యూఆర్ డెస్పరేట్ అబౌట్ దెమ్. యూ అండర్స్టాండ్? యూఆర్ డెస్పరేట్ అబౌట్ దెమ్. కొన్నిసార్లు బాగా ఆకలేస్తుంటుంది, జొమాటోలో నువ్వు ఆర్డర్ పెట్టుంటావు, ఎదురు చూస్తూ ఉంటావు. యు ఆర్ సో హంగ్రీ, యు ఆర్ డెస్పరేట్. అరిమతయ యోసేఫ్ ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసేటువంటి వ్యక్తి అనటంలో అర్థం ఏంటంటే హీ వాజ్ డెస్పరేట్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. హీ వాజ్ కింగ్డమ్ సీకర్. దేవుని రాజ్యమును వెతికేవాడిగా ఉంటూ ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నీవు మొదట దేవుని
నీతిని, రాజ్యమును ఎతకండి. సీక్ హీ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, అండ్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అన్ టు యూ. మనము దేనిని వెతుకుతున్నాం? వాట్ ఆర్ యూ సీకింగ్? పొద్దున లేవంగానే దేన్ని వెతుకుతున్నావు నువ్వు? చెప్పాలా? కళ్ళు తెరవక ముందే కదా మన చేయి వెతుకుతూ ఉంటుంది. ఏమండి? కరెక్ట్గా చెప్తున్నారు చూడండి అందరు. మొబైల్ ఫోన్ కోసం కదా. దిండు కింద ఉందా, నా కింద ఉందా, బెడ్షీట్ కింద ఉందా, కింద పడిపోయిందా? మొబైల్ సీకర్స్, నాట్ కింగ్డమ్ సీకర్స్. వాట్ ఆర్ యూ సీకింగ్? వాట్ ఆర్ యూ సీకింగ్? This Joseph of Arimathea was not seeking riches. He was not seeking promotion. He was not seeking for respect. He was not seeking for honor. He was seeking the kingdom of God. అందుకనే ఇవన్నీ దేవుడిచ్చాడు. రిచ్నెస్ ఇచ్చాడు, రెస్పెక్ట్ ఇచ్చాడు, ఆనర్ ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు. చూసారా? వై? దిస్ ఈస్ ద కీ. ఇది కీ. హీ వాజ్ అ కింగ్డమ్ సీకర్. వాక్యం చెప్పింది కదా, నువ్వు మొదట నా రాజ్యంను వెతికినట్లయితే ఇవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడును. ఈరోజు మనం ఆలోచించాలి, దేనిని వెతుకుతూ ఉన్నాను నేను? వాట్ am I సీకింగ్? జోసెఫ్ ఆఫ్ అరిమథయ వాజ్ అ కింగ్డమ్ సీకర్. ఆ తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ మనం చూద్దాం ప్రేమన దేవుని బిడ్డలారా. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 42. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 42. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోలములో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చెప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ 38వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, హీ వాజ్ అ సీక్రెట్ డిసైపుల్ ఆఫ్ జీసస్. హీ వాజ్ అ సీక్రెట్ డిసైపుల్ ఆఫ్ జీసస్. కానీ ప్రాబ్లం ఏంటంటే, యూదులంటే తనకు భయం. ఎక్కడ నన్ను ఏదో అంటారేమో, నేను కౌన్సిల్లో ఉన్నాను కదా అనేటువంటి భయం ఉంది. అంతవరకు సీక్రెట్గా వెంబడించిన ఈ అరిమథయ యోసేపు సడన్గా ప్రేమన దేవుని బిడ్డలారా ఎక్కడ లేని ధైర్యము తనలో వచ్చేసింది. హీ గెయిన్డ్ బోల్డ్నెస్ అండ్ కరేజ్ సడన్లీ. 3.5 సంవత్సరాలు రహస్యంగా యేసుక్రీస్తును వెంబడించిన ఈ శిష్యుడైన అరిమథయ యోసేపు తనకేమొచ్చేసింది? ధైర్యం వచ్చేసింది. ధైర్యం వచ్చేసి పిలాతు దగ్గరికి వెళ్ళి, పిలాతు నాకు యేసుక్రీస్తు శరీరమును అప్పగించు. హీ గాట్ బోల్డ్నెస్. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఒకవేళ నేను అడిగితే నన్ను డిస్మిస్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, లేదా అరెస్ట్ చేయొచ్చు, చంపివేయచ్చు, అవమానపరచు, ఏదైనా చేయొచ్చు తను. హీ బికేమ్ అ రిస్క్ టేకర్ నో. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే, టిల్ దెన్ హీ వాజ్ అ సీక్రెట్ బిలీవర్, నౌ హీ హెస్ బికమ్ అ రిస్క్ టేకర్. ప్రేమన దేవుని బిడ్డలారా, మన జీవితంలో సీక్రెట్ డిసైపుల్గా ఉండవచ్చు, కానీ కొంతకాలం వరకే. నువ్వు జీవితాంతం కూడా రహస్యంగా యేసుక్రీస్తును వెంబడిస్తాను, ఎవ్వరికి తెలియకుండా నా విశ్వాసం నాలోనే పెట్టుకుంటాను, దాచిపెట్టుకుంటానంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎక్కడో ఏదో ఒక సమయం వస్తుంది, ఒక సిచ్యువేషన్ వస్తుంది. వెదర్ యు ఆర్ బార్న్ క్రిస్టియన్ ఆర్ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఎవరైనా కావచ్చు, ఏదో ఒక సమయం వస్తుంది వేర్ యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్ ఫర్ జీసస్. యేసు క్రీస్తు కొరకు నిలబడేటువంటి సమయం వస్తుంది, పరిస్థితి వస్తుంది. ఆ సమయంలో రిస్క్ తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు బీ అ రిస్క్ టేకర్ ఫర్ జీసస్ క్రైస్ట్? ఎవరైనా కావచ్చు.
జస్ట్ కన్వర్ట్ అయిన వాళ్ళే కాదండి, ఈవెన్ బార్న్ క్రిస్టియన్స్ అయినా కూడా ఎక్కడో ఒక చోట నీ జీవితంలో యేసుక్రీస్తు కొరకు రిస్క్ తీసుకునే సమయము పరిస్థితి రానే వస్తుంది. నువ్వు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ నిలబడితే నీ ప్రాణాలే పోవచ్చు, నీ ఉద్యోగం పోవచ్చు, నువ్వు సంపాదించుకున్నదంతా కూడా కోల్పోవచ్చు, నీ గౌరవము నువ్వు కోల్పోవచ్చు. యు మే లూజ్ ఎవ్రీథింగ్, యు మే లూజ్ సంథింగ్. బట్ వెన్ అ సిచ్యువేషన్ అరైజెస్, ఆర్ యు రెడీ టు టేక్ ద రిస్క్? యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ టుడే. ఎంతసేపు నేను సీక్రెట్గానే ఉంటాను, నేను సేఫ్ గేమ్ ప్లే చేస్తాను అంటే దట్ ఈస్ నాట్ అ సైన్ ఆఫ్ ట్రూ డిసైపుల్. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుకు ఇన్నర్ సర్కిల్ 3, పేతురు, యాకోబు, యోహాను. ఆ తర్వాత మిగతా 12 మంది శిష్యులు, ఆ తర్వాత కొంతమంది ఫాలోవర్స్. వాళ్ళు ఓపెన్గా వెంబడించారు, ఓపెన్గా యేసుక్రీస్తుని నమ్ముకున్నారు, ఓపెన్గా మేము యేసుక్రీస్తుకు చెందిన వారిమే అని చెప్పుకున్నారు. అటువంటి వారు ఈ సమయంలో ఎవ్వరు లేరు. కానీ ఎవరు వచ్చారండి? ఊహించని ఒక వ్యక్తి. అందుకనే అన్నాను స్టార్టింగ్లో, గ్రేట్ లెసన్స్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్. ఎవ్వరు ఊహించలా ఈ వ్యక్తి ఉన్నాడు అనే విషయం కూడా ఇంతవరకు స్క్రిప్చర్స్లో లేవు. ప్రేమన దేవుని బిడ్డలారా, అక్కడ బరియల్ దగ్గర కనపడతాడు, బరీ చేసేసి వెళ్ళిపోతాడు, డిసపియర్ అయిపోతాడు. ఇంకా అన్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ హూ టుక్ ద రిస్క్ అన్నమాట. తను ఒకవేళ హీ కుడ్ హ్యావ్ థాట్ లైక్ దిస్, నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను, నాలో విశ్వాసం ఉంది, యేసుక్రీస్తు ఉన్నంత వరకు వెంబడించాను, ఇప్పుడు యేసుక్రీస్తే మరణించాడు కదా, ఇప్పుడు నేను చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? హూ విల్ ఆస్క్ మీ? ఎవరు అడగరు కదా అంతవరకు, ఎందుకంటే బాహ్యంగా ఒప్పుకోలే కదా. ఇప్పుడు ఓపెన్గా ఒప్పుకొని ఉండింటే 10 మంది అడుగుతారు, ఏం చేసావయ్యా నువ్వు ఇంతవరకు, యేసుక్రీస్తు అని వెంబడించావు, ఆయన వెంట తిరిగినావు కదా. పేతురును అదే అడిగారు కదా, 3 సార్లు అడిగారు పేతురును, నువ్వు ఉన్నావు కదా అతనితో, నువ్వే కదా. కానీ ఈయనని ఎవరు అడగరు, ఎందుకంటే హీ వాజ్ అ సీక్రెట్ డిసైపుల్. కానీ టైం వచ్చినప్పుడు ప్రేమన దేవుని బిడ్డలారా, హీ టుక్ ద రిస్క్, హీ స్టుడ్ ఫర్ జీసస్. హల్లెలూయా. ఏదో ఒక సమయము, పరిస్థితి, సందర్భము నీ జీవితంలో వస్తుంది. ఆ టైం కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ టు టేక్ రిస్క్ ఫర్ జీసస్? 8th వన్ ప్రేమన దేవుని బిడ్డలారా, 8వ తన క్యారెక్టర్ ఏంటంటే, హీ వాజ్ అ గ్రేట్ గివర్. గొప్పగా ఇచ్చేవాడండి. ఎందుకు నేను గొప్పగా ఇచ్చినవాడని చెప్తున్నానంటే, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఒక బతికి ఉన్న వ్యక్తికి ఏదైనా ఇవ్వాలంటే మనం ఇష్టపడతాం ప్రేమన దేవుని బిడ్డలారా. ఎందుకు? వాళ్ళు గుర్తిస్తారు, నేను ఇస్తే వాళ్ళు గుర్తిస్తారు, వారు అప్రిషియేట్ చేస్తారు, వారు తిరిగి మనకి ఇస్తారు, వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఇంకా వీ హ్యావ్ ద డెడ్ లార్డ్ హియర్ అండ్ నోబడీ ఈజ్ విల్లింగ్ టు గివ్ టు ద డెడ్. మరణించిన వారికి ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రారు ప్రేమన దేవుని బిడ్డలారా. మనము సజీవుడైన యేసుక్రీస్తుకు ఇవ్వడానికే ఎంతో ఆలోచిస్తాం. కానీ ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారు మరణించారు. మరణించిన యేసుక్రీస్తుకు తన సర్వీసెస్ ఇస్తూ ఉన్నాడు, తను రిస్క్ తీసుకుంటూ ఉన్నాడు, తన డబ్బులు ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఆ సన్నటి నారబట్ట ఎంతో ఖరీదైనది, దానిని కొనుక్కుంటూ ఉన్నాడు. తన కొరకు చేసుకున్న సమాధిని కూడా యేసుక్రీస్తుకి ఇచ్చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? హీ వాజ్ అ గ్రేట్ గివర్. హీఈస్ టీచింగ్ అస్ గ్రేట్ లెసన్ టుడే. ప్రేమన దేవుని బిడ్డలారా, సజీవుడైన యేసుక్రీస్తుకు ఇవ్వడానికి మనం ఎన్నోసార్లు ఆలోచిస్తామండి. యేసుక్రీస్తు వారు మరి ఇప్పుడు హీఈస్ అలైవ్. కానీ ఆ సందర్భంలో మనిషిగా చనిపోయిన యేసుక్రీస్తుకు కూడా ఇవ్వడానికి వెనకాడలేదు ఈ యొక్క అరిమతయ యోసేఫు. యేసుక్రీస్తు గుర్తిస్తాడా అంటే తెలీదు, అప్రిషియేట్ చేస్తాడా అంటే తెలీదు, తిరిగి ఏమైనా పొందుకుంటాడా అంటే తెలీదు. బట్ హీ వాజ్ విల్లింగ్ టు గివ్. దట్ ఈజ్ రియల్ గివింగ్. హల్లెలూయా. అది నిజంగా ఇవ్వటం అంటే ప్రేమన దేవుని బిడ్డలారా. అందుకనే అంటూ ఉన్నాను, హీ వాజ్ అ గ్రేట్ గివర్. హీ గేవ్ సో మచ్. ప్రేమన దేవుని బిడ్డలారా, యూజువల్గా మేము చూసింది, గమనించింది, మీరు కూడా చూసే ఉంటారు, రిచ్ పీపుల్ గివ్ లెస్, పువర్ పీపుల్ యూజువల్లీ గివ్ మోర్. ఇది దేవుని రాజ్యంలో ఉన్నదే. ఐఎమ్ నాట్ టెల్లింగ్ సంథింగ్ న్యూ. అందుకనే కదా యేసుక్రీస్తు వారు ఆ మందిరంలో చైర్ వేసుకొని కూర్చొని ఆ ఒక ఆఫరింగ్ బాక్స్ దగ్గర చూస్తూ ఉన్నాడు, ఎవరు ఎంత ఇస్తారని. ఎట్లిచ్చారంట?
యేసుక్రీస్తు వారే అన్నారు, ధనవంతులు తమ సమృద్ధిలో నుండి కొంచెం తెచ్చిచ్చారు. కానీ ఈ పేద విధురాళ్ళు ఏం చేసింది, తనకున్నదంతా కూడా, చూసారా, రిచ్ పీపుల్ గివ్ లెస్, పువర్ పీపుల్ యూజువల్లీ గివ్ మోర్. బట్ here is an unexpected person, unusual person who was rich. At the same time, he was a great giver. He was a great giver. ఈరోజు నీకు ఎంత ఉంది అనేది కాదు, నువ్వు ఎంతగా ఇస్తూ ఉన్నావు, ఇవ్వగలుగుతున్నావు అనేటువంటిది నువ్వు ఆలోచించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. We have to think. It's not about how much I have, but how much am I giving to the Lord. Great giver. 9వది ప్రేమన దేవుని బిడ్డలారా, he honored the Lord, even the dead body of the Lord. సజీవుడైన యేసును ఘనపరచడం ఒకటి, మరణించిన యేసుక్రీస్తు శరీరమును గౌరవించడము మరొకటి. ఆనరింగ్ అ డెడ్ పర్సన్, నోబడి కేర్స్ యూజువల్లీ. ఆయన బ్రతికి ఉంటే ఎన్నో మాటలు మాట్లాడతాం, నేను ఏదేదో చేసేసేవానండి, ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవానండి. కానీ మరణించిన యేసుక్రీస్తు శరీరాన్ని కూడా తను ఘనపరుస్తూ ఉన్నాడు. తనేమనుకున్నాడు, అందరి వలె ఈ యేసుక్రీస్తు శరీరము ఇంటలో వారు పడేయకూడదు, దే షుడ్ నాట్ డిజానర్ ది బాడీ అని చెప్పేసి మరణించిన యేసుక్రీస్తు శరీరమును తను ఘనపరుస్తూ ఉన్నాడు. తనంతకు తాను ధైర్యముతో వెళ్ళి పర్మిషన్స్ తీసుకొని తనే వచ్చి, తనే సిలువ ఎక్కి, తనే బాడీని దించి, తనే శుభ్రము చేసి, నారబట్టతో చుట్టి, తనే ఎత్తుకెళ్ళి ఆ సమాధిలో పెట్టి, ఆ రాతిని కూడా తనే దొర్లిస్తున్నాడు. చూసారా, హౌ మచ్ హీఈస్ టీచింగ్ అస్ అబౌట్ ఆనరింగ్ ద లార్డ్. వెదర్ ద లార్డ్ ఈజ్ అలైవ్ ఆర్ వెదర్ హీ వాస్ డెడ్, ద లార్డ్ వాస్ లార్డ్. హల్లెలూయా. అండ్ హీ షోడ్ అస్ హౌ యూ క్యాన్ ఆనర్ ద లార్డ్. దట్ ఈస్ ట్రూ ఆనర్ ప్రేమన దేవుని బిడ్డలారా. ఒక బ్రతికున్న వ్యక్తి ముందు నువ్వు ముఖస్థుతి ఎంతగా చేసినా కూడా, తను మరణించిన తర్వాత కూడా నువ్వు అదే చేయగలిగితే, అంతగా ఘనపరచగలిగితే, దట్ ఈజ్ రియల్ ఆనర్. చివరిది నేను చెప్పి ముగిస్తాను ప్రేమన దేవుని బిడ్డలారా, చివరిది నేను చెప్పి ముగిస్తానండి. తను ఆ రాతిని దొరిలించిన తర్వాత అక్కడ ఫుల్ స్టాప్ ఉంది. ఆ తర్వాత ఎక్కడైనా మనకు అరిమతయి యోసేఫ్ కనిపిస్తాడా? ఎక్కడ కనిపించాడు. స్క్రిప్చర్లో ఎక్కడ కనిపించాడు. అంటే ఏంటి? హీ సైలెంట్లీ డిసపియర్డ్. సైలెంట్గా డిసపియర్ అయిపోయాడు. అంటే ఆ సీన్లో అక్కడ కనిపించాడు. ఆ సాయంత్రం అనగా శుక్రవారము యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. సాయంత్రం వచ్చాడండి. అక్కడ వరకు సీన్లో కనపడలా. బైబిల్లో ఎక్కడ కనిపించాడు. అక్కడ వచ్చాడు, తన పనేంటో తను చేశాడు, తనంతకు తాను ఇచ్చేశాడు, రిస్క్ తీసుకున్నాడు. హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద లార్డ్. హీ రోల్డ్ ద స్టోన్ అండ్ దెన్ హీ సైలెంట్లీ వెంట్ అవే. నాకు రివార్డు కావాలి, అవార్డు కావాలి, నా పేరు చెప్పాలి, బైబిల్లో నా పేరు రాయాలి, ఏమీ లేవు అసలు. ఆ 4 సువార్తలు అయిపోయిన తర్వాత అపోస్తల కార్యములు వస్తుంది, రోమిలకు రాసిన పత్రిక వస్తుంది, ఇంకా చాలా పత్రికలు వస్తాయి. ఎక్కడ కూడా దెర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ జోసెఫ్ ఆఫ్ అరిమతయ ఇన్ ద స్క్రిప్చర్ ఆఫ్టర్ దట్. ఈరోజు నా చివరి ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ విల్లింగ్ టు బీ లైక్ దిస్ మ్యాన్? మనం ఏది చేసినా కూడా, కొంచెం చేసినా కూడా, ఎక్కువ చేసినా కూడా, వీ ఎక్స్పెక్ట్ అప్రిసియేషన్. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం 10 మంది థ్యాంక్స్ చెప్పాలని, గుర్తించాలని, దేవుడు ఏదో తిరిగి నాకు ప్రతిఫలం ఇవ్వాలని. కొంచెం చేసినా కూడా, అయ్యా 2 ఏళ్ల క్రితము నేను చీరలన్నీ తుడిచినాను ప్రభువా, సంవత్సరం క్రితము నేను ఫలానా పని చేసినాను ప్రభువా, నీ కొరకు ఈ సేవ చేశాను ప్రభువా. We want to brag about ourselves. We want to tell how much we served the Lord or how much we gave to the Lord. అరిమతయి యోసేఫ్ ప్రేమన దేవుని బిడ్డలారా, సైలెంట్గా వచ్చాడు, తన పని చేసుకున్నాడు, సైలెంట్గా కనపడకుండా వెళ్ళిపోయాడండి. వాట్ అ గ్రేట్ మ్యాన్ హీ వాస్. టుడే హీ స్టాండ్స్ అండ్ ఛాలెంజెస్ ఆల్ ఆఫ్ అస్. ఈరోజు మనకు సవాలు వేస్తున్నాడు ప్రేమన దేవుని బిడ్డ. అది చిన్న విషయం కాదండి. నేను స్టార్టింగ్లో నేను చెప్పాను, తను చేసిన బరియల్, ఈ సర్మనీ ఏదైతే ఉందో, ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. కానీ అయినా కూడా నో రివార్డ్, నో అవార్డ్, నో అప్రిసియేషన్, నో మెన్షన్ ఇన్ స్క్రిప్చర్స్, నథింగ్. అటువంటి హృదయము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. లెట్ us have that heart. 10 things I'll just mention and close. He was a rich person with right values.
He was a religious person. He was a righteous person. He was a respected person. He was a resistant person. He was a kingdom seeker. He was a risk taker. He was a great giver. He honored the Lord, even the dead body of the Lord. He silently disappeared. No appreciation, no rewards, no awards. ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా, అటువంటి వారిగా మనమందరం కూడా ఉందుముగాక. దేవుని రాజ్యంలో అటువంటి వారిగా మనం ఉందుముగాక. ఆమెన్. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, ఈ సమయంలో తండ్రి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, సమాజంలో మా కుటుంబాలలో మమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్గా ఉంచి ఉంటున్నారు. కానీ మా నుండి తండ్రి అనేకులకు గొప్ప పాఠాలు వారు నేర్చుకునే విధముగా మా ప్రవర్తన ఉండునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అరిమతయ యోసేపు వలె మా జీవితాలు ఉండునుగాక. హెల్ప్ us లార్డ్ టు లివ్ అ పవర్ఫుల్ లైఫ్ దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ యూ లార్డ్. మాకు సహాయం చేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.